వెల్కమ్ టు ఐపీటీవీ. కడప జిల్లా రాజంపేటలోని సిటీ కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, సబ్ కలెక్టర్ సిహెచ్ భావన, బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను ఘనంగా సన్మానించారు. డైరెక్టర్ ఆఫ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అక్కేపల్లి ప్రతాప్ రాజు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాం. ముఖ్యంగా మహిళలను గౌరవించేటటువంటి మహిళా సమితి అందరూ కూడా ఎందుకంటే తెలుగు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా లోకేష్ బాబు గారు సమాజంలో ఆడవారికి కావాల్సినటువంటి డిగ్నిటీ, ఆ గౌరవము పెంచే విధంగా మా అందరికీ అలాగే సమాజానికి కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఆడవాళ్లను కించపరిచే విధంగా గాజులు వేసుకోండి, ఏమి చదవకపోతే వంటింటికి పరిమితంగా అండి, నేను గాజులు పంపిస్తా, చీరలు కట్టుకోండి అనేటువంటి అవమానపరిచేటటువంటి మాటలు కూడా ఈ సమాజంలో మాట్లాడకూడదని చెప్పి వారు స్పష్టంగా మహిళల పట్ల గౌరవాన్ని చూపిస్తే, మహిళలకి స్వయం హక్కులో సమాన హక్కు కనిపిస్తే మన ప్రియవందనంతో బిడ్డలను పోషించుకునే విధంగా ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నటువంటి ఆశయంతో ఇవాళ మహిళల పక్షపాతిగా ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి మహిళలు అనేటటువంటి వాళ్ళు గడప దాటితే సమాజంలో అభివృద్ధిలో పాల్గొంటేనే ఇవాళ సమాజం ముందుకు పోతుంది, సమాజంలో ఉన్నటువంటి పేదరికం నశిస్తుంది అని P4 పథకం ద్వారా వాళ్ళని ఆదుకునేటటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ మహిళలకు చేపట్టడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా ఇవాళ వందలాది మహిళలు ఈ సభకు రావడం, ప్రభుత్వానికి వారి పట్ల కృతజ్ఞతలు చెప్పుకోవడం, అలాగే ఈ ప్రభుత్వ పథకాల ద్వారా సక్సెస్ అయినటువంటి లక్షాధికారులైనటువంటి ఎంతో మంది మహిళలు వాళ్ళ యొక్క స్ఫూర్తి గాథలను మిగతా మహిళలకు కూడా తెలియజేయడం జరిగింది. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సమావేశానికి హాజరైనటువంటి మహిళలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.